నేను గతంలో ఇచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపిస్తారని, అక్రమ లావాదేవీలకు అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై చట్టపరమైన తగు చర్యలు తీసుకుంటానని విశ్వసిస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీ పొన్నం ప్రభాకర్ అన్న గారు, శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు. ఓకే, ఇక్కడైతే ఒకటి కలెక్టరేట్ ముందు అర్ధనగ్న ప్రదర్శన, సో ఒక ఫ్లెక్సీ పట్టుకొని అయితే అర్ధనగ్న ప్రదర్శన జరుగుతోంది. అన్నతో మాట్లాడదు. అన్న నమస్తే. ఏంటన్నా ఇది ఏంటన్నట్టు? మాది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18, 19వ డివిజన్, గతంలో గ్రామ పంచాయతీ ఓకే, రేకుర్తిలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 55 సమ్మక్క సారలమ్మ పుట్ట 16 ఎకరాల భూమి అన్యాక్రాంతమైనది. ఓకే, అలాగే 137 ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనది. తర్వాత నద్దినాల భూమి అన్యాక్రాంతమైనది. తర్వాత పాత తేజీ గ్రామ పంచాయతీ దొంగ అనుమతులతోటి ఇప్పటికీ అక్రమ నిర్మాణాలు జరుపుతున్నారు. తర్వాత ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు కేటాయిస్తున్నారు. తర్వాత ఈ అక్రమ నిర్మాణాలను ఆపాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు భూ కబ్జాదారులతో కుమ్మక్కై అక్రమ లావాదేవీలకు పాల్పడుతూ చేస్తున్నారు. తర్వాత దీన్ని మొత్తానికి కావాల్సిన ప్రొటెక్షన్ చేయాల్సిన కొత్తపల్లి తహసీల్దార్ గారు గతంలో ఉన్నారు. చెల్ల శ్రీనివాస్ గారు అనే ఎంఆర్ఓ గారు ఈ భూ కబ్జాదారులతోటి కుమ్మక్కై అక్రమ లావాదేవీలకు పాల్పడి లక్షల కోట్ల రూపాయల విలువ చేసే భూమిని దుర్వినియోగం చేసినారు. దీనిపై నేను గతంలో పలుమార్లు ఎంఆర్ఓ గారి కాడ నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి దాకా నేను అధికారులకు ఫిర్యాదులు చేసిన అసలు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. సంబంధిత లోకాయుక్తలో కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది, కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. గౌరవ రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, తర్వాత బట్టి విక్రమార్క గారు, మన కరీంనగర్ పొన్నం ప్రభాకర్ అన్న, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు వీటిపై పూర్తి విచారణ జరిపించి అధికార దుర్వినియోగం చేసి అక్రమ లావాదేవీలకు పాల్పడిన అధికారులందరిపై తగు చర్యలు తీసుకుంటారని విశ్వసిస్తూ ఈ నిదర్శన చేయడం జరుగుతుంది. ఈ రోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం. పేరేంటన్నా? నా పేరు దుర్గం మనోహర్, సామాజిక కార్యకర్త, రేకుర్తి.